గుడ్ మార్నింగ్ గాయస్. ఈరోజు మార్నింగ్ ఫామ్కి వచ్చాను. మార్నింగ్ టైం వచ్చేసి 7:30 అవుతుంది. టెంపరేచర్ వచ్చేసి 13 degrees ఉంది. చాలా చలి ఉంది. మార్నింగ్ వద్దాం అనుకున్నా కానీ చలి ఎక్కువ ఉందని ఇప్పుడు 7:30కి వచ్చాను. అయినా 13 degrees ఉంది. ఈరోజు కొన్ని చెట్లకి అవి ఎక్కడెక్కడ ఏ చెట్లు ఉన్నాయో రాసుకోవాలి. ఇంకా మునగ సైడు కలుపు తీద్దాం అనుకున్నాం, కుదరలేదు. అది కూడా చేయాలి. ఇంకా ఇవి టమాటా చెట్లకి పందిరేయాలి. చూద్దాం అయితో లేదో. ఫస్ట్ టైం మార్నింగ్ పూట వచ్చాను. చలి విపరీతంగా ఉంది ఊర్లలో. అభి ఇవాళ కొంచెం తగ్గిరా, పైకి పోయినాయి. జాగ్రత్త, చెప్పులు వదిలే, జాగ్రత్తరా. చాలా అరే మొత్తం పెట్టేసి కొంచెం కొంచెం చల్దే అభి. ఎర్లీ మార్నింగ్ ఇట్లా బోర్ దగ్గర ఇట్లా వాటర్ రిలీజ్ చేస్తూ ఈ బెడ్లకి గోరువెచ్చని నీళ్ళు పంపిస్తున్నాము. ఆ నైట్ వాటర్ అంతా తీయేస్తున్నాము, మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పడుతున్నాం. వీటిపైన మంచి చూడవచ్చు, వరి పైన. వాటర్ అక్కడి నుంచి వస్తున్నాయి, ఈ బెడ్లకి ఇట్లా వెళ్తున్నాయి. ఇది కోడి ఎరువు కూడా తెప్పించాము వీటిలో వేయడానికి. ఇవన్నీ కోడి ఎరువు 1 ఎకరానికి. ఇక్కడ వాటర్ ఇట్లా వదిలేసాము, బెడ్ల పై నుంచి వాటర్ ఇట్లా కిందికి వెళ్ళిపోతున్నాయి. మార్నింగ్ పూట ఫామ్ అనేది ఈ విధంగా ఉంది. పల్లి పీకాక మొత్తం ఇలా ఉంది. ఇంతకుముందు ఇక్కడ అన్ని పల్లి ఉండేవి, మొత్తం పీకేసాము. ఇంకా నిన్న ఈ కూరగాయలు కరెక్ట్గా డ్రిప్ లేదని మళ్ళీ ఈ డ్రిప్ లైన్ వేసాను. ఇంతకుముందు ఈ డ్రిప్ లైన్ లేదు. ఇట్లా మళ్ళీ అన్ని టీలు పెట్టి ఇలా డ్రిప్ లైన్ వేసాను ఈ కూరగాయ వాటికి. చిన్న పెట్టి ఇంట్లో మందం ఇంకే ఇవి టమాటా ఇంకా వంకాయ నారు ఉంటుంది. ఇట్లా పల్లె ఎడుతున్నాము, తెమ్మిన పల్లె అంతా ఎడుతున్నాము ఇలా. నైవిక్ పాయిషు దివ్య. వచ్చి బ్యాగ్ పట్టుకుందిరా. ఓకే గైస్, పల్లె అనేది కొంచెం తెంపాము, ఇంకా చాలా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు తెంపుతాము. అప్పుడు కొంచెం పచ్చి పచ్చిగా ఉంది.
కొంచెం తింటాను, చాలా ఉంది ఇంకా. నెక్స్ట్ వీక్ అట్లా వచ్చినప్పుడు ప్లాన్ చేసుకోవాలి. చెట్లన్నీ ఏ రోలో ఏవే ఉన్నాయి అన్నీ రాసుకున్నాను. ఆల్మోస్ట్ 400 పైన చెట్లు ఉన్నాయి. ఇంకా కొన్ని ఆంధ్ర వెరైటీస్ గోల్డెన్ నర్సరీ నుంచి తీసుకున్న ప్లాంట్స్ అవి కొన్ని మిస్ అయినాయి. అదొక్కటి పాత వీడియోలు చూసుకొని రాసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీక్ రావాలి. నెక్స్ట్ వీక్ వచ్చి పల్లి అంతా అవి తీయాలి. ఇంకా ఒకవేళ నారు పెరిగితే నారు కూడా వేయాలి. ఇవాళకి నారేసి 25 days అవుతుంది. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడన్నా వీటికి కూరగాయలకి టమాటాకి ఇది పందిర్లాగా అవి చేయాలి. ఇటు అటు కట్టెలు కట్టి. ఈ టమాటాకి కాశీ టమాటా అనమాట. ఈ కాశీ టమాటాకి ఫ్రూటింగ్ అవుతుంది. చూడొచ్చు, కాయ పెద్ద సైజులో అవుతుంది. ఇక్కడంతా ఇట్లా నేల మీద ఇలా పడిపోతుంది. వీటికి స్టేకింగ్ సంథింగ్ ఏదో అంటారు కదా, అది చేయాలి. చూడొచ్చు, ఇక్కడ పెద్దగానే ఇలా గ్రౌండ్ మీద ఇలా పడిపోతున్నాయి. వీటికి అది కడితే బాగుంటుంది. నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకోవాలి. ఇవి చేద్దామనుకున్నా అవ్వలేదు. ఇది చిన్నగా ఉంది నారు. ఈ నారు వచ్చేసి మేము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి తెచ్చిన నారు. ఇది టమాటా ఇంకా పచ్చిమిర్చి నారు. వచ్చేసి 5:45 అవుతుంది. 6 వరకు చీకటి అయిపోతుంది ఇక్కడ, కాబట్టి ఇక ఇంటికి వెళ్ళాలి. ఇది నెక్స్ట్ వచ్చినప్పుడు కూడా మొత్తం ఇది దునిపించి ఏమైనా మధ్యలో వేయాలి. పల్లి తీసేసాం కదా, ఇప్పుడు ఇంకేమైనా వేయాలి. ఇది హిమాయత్ ఒక చిన్న కింద వస్తుంది. ఫ్లవరింగ్ అంతా డ్రాప్ అయిపోయింది. ఇది ఒకటి కాయలాగా వస్తుంది, అది కూడా వస్తుందో రాదో తెలియదు. ఈ స్వీట్ స్టార్ ఫ్రూట్ ఇది సప్తక్ నర్సరీ నుంచి ఇస్తుంది. అది ఈ విధంగా ఉంది. వాటర్ ఇటు సైడ్ రైట్ సైడ్ బాగా అవుతుంది. ఇది వాటర్ యాపిల్ అనమాట. పెట్టి ఆల్మోస్ట్ 2 weeks అవుతుంది. వాటర్ యాపిల్ ఈ రకంగా ఉంది. ఇంకా ఈ రోజులోనే మేము కొత్తపల్లి కొబ్బరికి ఇలా ట్యాగింగ్స్ చేసినాము. ఇది కొత్తగా ఇట్లా ఫ్లవరింగ్ వచ్చింది. ఫ్లవరింగ్ చూడొచ్చు. ఇది సువర్ణరేఖ. అక్టోబర్ 19th పెట్టాము. ఫ్లవరింగ్ ఎంతగానో వచ్చింది చూడండి. ఇదంతా తీసేయడమే. ఈ ఫ్లవరింగ్ అంతా తీసేయాలి. ఈ చెట్టు కూడా చూడండి, 19th October సువర్ణరేఖ ప్లాంటెడ్ బై పవిత్ర. ఫ్లవరింగ్ ఎంతగానో వచ్చిందో, చాలా బాగా వచ్చింది ఫ్లవరింగ్. దీనికి 5 branches ఉన్నాయి. 5 branchesకి ఇలా ఫ్లవరింగ్ ఈ విధంగా వచ్చినాయి. ఇవన్నీ తీసేయాలి. నెక్స్ట్ ఇది అబియు. ఇది ప్లాంటేషన్ చేసి 2 days అవుతుంది. అబియు ఇదంతా అల్ఫాన్సోరో అనమాట. అబియు ఇంకా ఇది రూబీ లొంగాన్. ఈ విధంగా అయిపోయింది. చెట్టు పెట్టాక ఈ విధంగా అయింది. పెట్టాక పైన మొత్తం డ్రై అయిపోయింది. ఇది సస్టైన్ అవుతుందో లేదో తెలియదు, చూద్దాం. ఇంకా ఇది వచ్చేసి జబోటి కబ్బా. ఇది బాగానే ఉంది. పెట్టిన 3 చెట్లలో రూబీ లొంగానే కొంచెం డౌట్గా ఉంది. కాటన్ నేరేడు ఈ విధంగా ఉంది. ఇది కొత్తగా ఆకులు కూడా వస్తున్నాయి వీటికి. ఇది 4th December రోజు పెట్టాము, ఆకులు వస్తున్నాయి. దీనికి ఈ తైవాన్ లెమన్. దీనికి ఇలా ఫ్లవరింగ్ కూడా వస్తుంది, తైవాన్ లెమన్. ఇవన్నీ 4th December రోజు పెట్టాము. ఇది ఆల్ స్పైసెస్ మొక్క. ఇది కూడా తైవాన్ లెమన్. ఇక్కడ కింద అంతా నారు చూడొచ్చు, వంకాయ నారు, టమాటా నారు. ఇదంతా
ఇది నామ్డాక్ మైకి కొత్తగా షూట్స్ వస్తున్నాయి, ఇక్కడ చూడొచ్చు షూట్స్ వస్తున్నాయి. ఇది కూడా 4th డిసెంబర్ రోజు పెట్టాము. ఇది నామ్డాక్ మై. ఇది వచ్చేసి తైవాన్ లెమన్, ఇది దీని కూడా ఫ్లవరింగ్ వచ్చింది. ఇది టామీ అట్కిన్స్, ఇది కూడా కొంచెం స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అవ్వడానికి. వీటికన్నిటికీ టామీ అట్కిన్స్కి, నామ్డాక్ మైకి, ఇది కొత్త మ్యాంగో చెట్లకి అన్నిటికీ 4th డిసెంబర్ రోజు పెట్టిన అన్నిటికీ వేసాము. ఇది మలేషియన్ గ్రీన్, ఈ 2 చెట్లు సరిగా లేవు, ఇది ఇలా ఉంది. ఇంకా ఇదైతే మొత్తం ఎండిపోతున్నట్టుంది అనుకుంటా. ఇది మలేషియన్ గ్రీన్, వాటర్ ఎక్కువయో తెలియదు, మొత్తం ఇలా అయిపోయింది. ఇది వచ్చేసి థాయ్ లెమన్. ఇది థాయ్ లెమన్ అనేది ఈ విధంగా ఉంది, దీనికి ఫ్లవరింగ్ ఇట్లా ఏం లేదు. ఇది బస్తర్ మామిడి. బస్తర్ మామిడికి కొత్తగా షూట్స్ ఏం రాలేవు, ఈ విధంగా ఉంది. ఇంకా ఇది కాటిమాని మ్యాంగో. దీని కూడా ఏం కొత్తగా షూట్స్ రాలేవు, అలాగే ఉంది. ఇంకా అటు లాస్ట్కి రాయల్ పునాసా ఉంది, ఇది రాయల్ పునాసా, దీని కూడా కొత్తగా షూట్స్ ఏం రాలేవు, ఈ విధంగా ఉంది. సో దట్స్ ఇట్ గైస్. ఇక నెక్స్ట్ వీక్ ఆర్ మేబీ 10 డేస్లో మళ్ళీ వచ్చి నాటు ప్లస్ పల్లి ఎండకేసాం కదా, అది కూడా తీయడం అవుతుంది. బాయ్. మోసంబి అనేది ఈ విధంగా ఫ్లవరింగ్ వచ్చింది,